తీసి ఒక 4 కిలోమీటర్స్ వెళ్ళిపోయిన తర్వాత అండ్ సడన్గా అనేది ఆగిపోయింది. డిస్ప్లే అయితే రన్ అవుతుంది అండ్ కానీ బైక్ అయితే మూమెంట్ అయితే లేదు. అండ్ ఎంత స్పీడ్ పోయినా కూడా కంట్రోల్ అవ్వడానికి చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ అలాగే లేడీస్ కూడా దీన్ని ఈజీగా ఆపరేట్ చేయొచ్చు అనమాట. సో అంత ఈజీగా అంత సింపుల్గా ఉంటుంది. ఇది నేను తీసుకున్న 3 రోజులకే సో దీని హారన్ పనిచేయడం బంద్ చేసింది. సో ఏ ఒక్క ఎలక్ట్రిక్ కంపెనీ ఇప్పటి వరకు 8 years వారంటీతో బ్యాటరీ ప్యాక్ని అయితే రిలీజ్ చేయలేదు. అండ్ ఓలా మాత్రమే తమ బ్యాటరీలకు 8 years వారంటీని అయితే ఇవ్వడం జరిగింది. అసలు ఎందుకు ఈ ఓలా బైక్స్ అనేవి టాప్లో ఉన్నాయి, అసలు ఎందుకు ఈ ఓలా బైక్ మీద ఇంత నెగిటివ్ రివ్యూస్ వచ్చినా కూడా చాలామంది ఈ ఓలా వెహికల్స్నే ఎందుకు తీసుకుంటున్నారు అనే విషయాలు మీకు ఈరోజు క్లారిటీ ఇవ్వబోతున్నా. హాయ్ అండి, నమస్తే. నేను మీ సంచారి శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, మీ అందరికి తెలుసు నేను రీసెంట్గానే ఓలా S1X బైక్ తీసుకున్నానని. నేను ఈ బైక్ కొన్న తర్వాత దీని మీద ఒక 1000 kilometers రైడ్ చేసిన తర్వాత దీని యొక్క ఫుల్ పర్ఫార్మెన్స్ వీడియో అనేది చేద్దాం అనుకున్నా. సో నేను ఈ ఓలా S1X మీద ఇప్పటి వరకు 1000 kilometers అయితే తిరగడం జరిగింది. అండ్ ఈ 1000 kilometers నేను తిరిగిన ఎక్స్పీరియన్స్ అనేది అండ్ మీరు కనుక ఓలా S1X బైక్ కనుక కొనాలనుకుంటే లేదా ఓలాకు సంబంధించిన ఏదైనా బైక్ కొనాలనుకుంటే ఈ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే మీకు చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీరు కొనాలా వద్దా అన్న నిర్ణయంలో మీరు కనుకుంటే ఈ వీడియోతో మీకు ఒక క్లారిఫికేషన్ అనేది ఇవ్వబోతున్నా. సో ఈ యొక్క వీడియోలో నేనేం చేస్తా అంటే ఒక 5 పాయింట్లు ఓలా S1X బండిలో ప్లస్ పాయింట్స్ అయితే చెప్పబోతున్నా. అండ్ అలాగే ఒక 5 మైనస్ పాయింట్లు కూడా చెప్పబోతున్నా. సో ఈ యొక్క పాయింట్స్ని మీరు బేస్ చేసుకొని దాన్ని కొనాలా వద్దా అనే నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోండి. సో ఫ్రెండ్స్, ఒకసారి బైక్ని చూడండి. అండ్ ఈ బండి నేను తీసుకొని 4 kilowatt మోడల్ S1X తీసుకొని దగ్గర 1 month పైన అవుతుంది. ఈ బండి ఇప్పటి వరకు నేను దీని మీద రైడ్ చేసిన దూరం వచ్చేసి 1043 kilometers అయితే ఇప్పటి వరకు అయితే నేను రైడ్ చేయడం జరిగింది. సో మీకు కానొస్తుంది కదా. అండ్ ఫస్ట్ నాకు ప్లస్ అనిపించిన పాయింట్స్ అయితే కొన్ని చెప్తా అండ్ ఆ తర్వాత మైనస్ అనిపించిన పాయింట్లు అయితే కొన్ని చెప్తా. సో ఒకసారి చూడండి. అండ్ గైస్, ఇప్పుడు నేను ఈ బండి తీసుకున్న దగ్గర నుంచి నాకు ప్లస్ అయిన పాయింట్లలో ఫస్ట్ది వచ్చేసి స్పీడ్ పికప్ అనేది నాకైతే బాగా అనిపించింది. ఎందుకంటే బండి పికప్ విషయానికి వస్తే సో మీరు మామూలుగా ఏరే ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ ఇంకా ఏరే మన గేర్ బండి చూసుకున్నా కూడా ఎంత పికప్ ఉంటుందో సో మీరు జస్ట్ ఈ బైక్లో కూడా మంచి పికప్ ఉంటుంది. మీరు ఇద్దరు కూర్చున్నా కూడా మనం పికప్ ఇచ్చేసరికి సో స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట. అండ్ అది బాగా అనిపించింది. అలాగే మనం స్పీడ్ కూడా దీన్ని మెయింటైన్ చేసుకోవాలి. సో సాధారణంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది స్పీడ్ అనేది కొంచెం తక్కువనే వెళ్తాయి, కానీ దీంట్లో మాత్రం దగ్గర మనకి ఇక్కడ మోడ్స్ ఉంటాయి కదా. సో స్పోర్ట్స్ మోడ్లో మనం 90 kilometers స్పీడ్ని అయితే అచీవ్ చేయొచ్చు per hourకి. సో ఈ 90 kilometers స్పీడ్ అంటే నేను అచీవ్ చేసిన స్పీడ్ అంటే నేను 90 kilometers స్పీడ్ని అయితే అచీవ్ చేసిన. అండ్ నార్మల్గా చాలామంది ఇంకా ఎక్కువ స్పీడ్ని అచీవ్ చేసారు. మీరు వీడియోలో చూడొచ్చు, యూట్యూబ్లో సెట్ చేసినట్లయితే మీకు అయితే అవుపిస్తాయి. సో స్పీడ్ విషయంలో కూడా సో ఇది నెంబర్ 1 అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ నాకు కూడా బాగా నచ్చింది. ఇంకా నాకు నచ్చిన విషయాల్లో ఇంకోటి చెప్పాలంటే అండ్ ఇది బూట్ స్పేస్ అనమాట. సో దీంట్లో బూట్ స్పేసు సో చాలా అంటే చాలా పెద్ద బూట్ స్పేస్. మీరు ఇందులో చాలా సరుకులు అయితే నింపుకోవచ్చు. అండ్ నాకు తెలిసి ఇలాంటి ట్రేలు కూడా నేనైతే పెట్టుకొని తిరుగుతూ ఉంటా. అండ్ ఇందులో ఇలాంటి ట్రేలు 4 పెట్టుకొని తిరగవచ్చు, గుడ్ల ట్రేలు అనమాట. అండ్ అలాగే ఇంకా చాలా సామాను పడడానికి కూడా చాలా ఆస్కారం ఉంది. సో దాదాపు 35 liters బూట్ స్పేస్ అంటే సో మామూలు బూట్ స్పేస్ కాదు. అండ్ చాలా పెద్ద బూట్ స్పేస్ అనమాట. అండ్ అలాగే ఇంకో విషయం గురించి మీకు చెప్పాలి. సో ఇందులో దీని యొక్క ఆపరేటింగ్ అనమాట. సో దీని ఆపరేటింగ్ మీరు ఇంకా చూసుకున్నట్లయితే సో మిగతా ఓలా ఎలక్ట్రిక్ వెహికల్స్తో పోల్చుకున్నట్లయితే దీని ఆపరేటింగ్ అనేది చాలా స్మూత్గా సింపుల్గా ఉంటుంది. సో మామూలుగా మనం ఒక బైక్ ఏది ఉంటుంది, గేర్ బైక్ ఉంటుంది కదా, సో దాన్ని ఎలా ఆపరేట్ చేస్తామో సో సేమ్ టు సేమ్ దీన్ని కూడా అలానే ఆపరేషన్ ఉంటుంది. సో పెద్ద దీంట్లో మనం ఆపరేట్ చేయడానికి కష్టపడాల్సిన అవసరం లేదు. సో అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ సో కొంత ఇల్లిటరేట్ పీపుల్స్ కూడా ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఏది తెలియకపోయినా కూడా ఒక సైకిల్ని ఎలా హ్యాండిల్ చేస్తామో సో దీన్ని కూడా మనం అలా హ్యాండిల్ చేయొచ్చు. సో మీరు జస్ట్ కీని ఆన్ చేసి
బ్రేక్స్ పట్టుకొని దీన్ని ఇలా ఆన్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో అది అనమాట నేను చెప్పేది. సో ఎందుకంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో ఎలాంటి ఇబ్బంది పెట్టదు. అంటే మీరు వెళ్ళడానికి స్టార్టింగ్ కానీ ఇంకా మీరు చేయడానికి కానీ కంట్రోల్స్ అనేవి ఈజీగా ఉంటాయి అన్నమాట. సో అది నాకు బాగా నచ్చింది. సో దీంట్లో ఇంకో విషయం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అండ్ దీని బ్రేక్స్ అనమాట. సో ఇక్కడ మీకు కానొస్తున్నాయి కదా ఈ బ్రేక్స్, అండ్ ఇందులో మనకు సిబిఎస్సి బ్రేక్స్ ఉంటాయి. సో ఒక్క బ్రేక్ మనం ప్రెస్ చేసినట్లయితే, ఈ ఒక్క బ్రేక్ మనం ప్రెస్ చేసినట్లయితే అండ్ మనకు 2 వీల్స్కి బ్రేక్ అనేది అప్లై అయిపోతుంది. సో ఇదేంటంటే మనకు ఈ రైడింగ్లో మనం ఎంత స్పీడ్ పోయినా కూడా కంట్రోల్ అవ్వడానికి చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ అలాగే లేడీస్ కూడా దీన్ని ఈజీగా ఆపరేట్ చేయొచ్చు అనమాట. సో అంత ఈజీగా అంత సింపుల్గా ఉంటుంది. సో ఇవి అయితే నాకు నచ్చిన పాయింట్లో ఇవి మెయిన్. అండ్ ఇంకో విషయానికి వచ్చేసరికి మైలేజ్ విషయం అనేది మనం టాప్లో చెప్పుకోవాలి. సో రేంజ్లో, సో కాస్ట్ విషయంలో చూసుకున్న, రేంజ్ విషయంలో చూసుకున్నా కూడా అండ్ ఈ బైక్ దాదాపు మనం ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు ఇది 160 కిలోమీటర్ల మైలేజ్ని అయితే మనకి ఇస్తుందని అయితే చూపిస్తుంది డిస్ప్లేలో. అండ్ మనకు కంపెనీ వచ్చేసి 180 కిలోమీటర్ల రేంజ్ అయితే మనకి ఇస్తుందని వాళ్ళైతే క్లెయిమ్ చేయడం జరిగింది. అండ్ యాక్చువల్ రేంజ్ అనేది నేనది ఇప్పటివరకు అనేది దీనిలో టెస్ట్ చేయలేదు. అండ్ నేను తిరిగిన దాని ప్రకారం ఇప్పటికి 1000 కిలోమీటర్లు తిరిగిన కదా. అండ్ దీని ప్రకారం చూసుకుంటే నాకు తెలిసి నార్మల్ మోడ్లో వెళ్ళినట్టయితే దగ్గర ఇది 100 కిలోమీటర్స్ వరకు అయితే వెళ్తుంది. నేనైతే టెస్ట్ చేయలేదు, టెస్టింగ్కి సంబంధించి ఇంకో వీడియో పెడతాను నేను. అండ్ నాకు తెలిసి ఈకో మోడ్లో వెళ్తే 120 కిలోమీటర్స్ వస్తుందని నాకైతే అనిపిస్తుంది. అండ్ నాకు టెస్ట్ చేసిన తర్వాత ఫైనల్ రిజల్ట్ అనేది వస్తుంది. సో దాని గురించి మళ్ళీ ఒక స్పెషల్ వీడియో అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు చూడండి దీని మైలేజ్ ఎలా ఉంది, ఎలా వస్తుంది అనేది. అండ్ సో మైలేజ్ విషయంలో కూడా మనం దీని గురించి అయితే సో తీసుకోవచ్చు. అలాగే మనకు వారంటీ విషయం అనమాట. సో ఇప్పటి వరకు ఏ ఒక్క ఎలక్ట్రిక్ కంపెనీ ఇప్పటి వరకు 8 ఇయర్స్ వారంటీతో బ్యాటరీ ప్యాక్ని అయితే రిలీజ్ చేయలేదు. అండ్ ఓలా మాత్రమే తమ బ్యాటరీలకు 8 ఇయర్స్ వారంటీని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది అన్బిలీవబుల్ అనమాట. సో 8 సంవత్సరాల గ్యారంటీ లేదా 80,000 కిలోమీటర్ల వారంటీతోనే ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అనేవి బయటికి వెళ్ళలేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మాత్రమే వెళ్ళింది. సో నాకు తెలిసి ఎక్కువగా వెహికల్స్ కొనడానికి ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. నాకు తెలిసి ఇవి నేను చూసిన మంచి పాయింట్లు. ఈ బైక్ తీసుకున్న తర్వాత నేను పడ్డ కష్టాల గురించి కూడా మీరు తెలుసుకోవాలి. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బండి తీసుకున్న ఒక 3 డేస్కే నాకు ప్రాబ్లంలు అయితే మెయిన్గా అయితే కొన్ని ప్రాబ్లంలు అయితే వచ్చినాయి. అందులో ఒకటి హారన్ అనమాట. సో దీని హారన్ అనేది నేను తీసుకున్న 3 రోజులకే సో దీని హారన్ పనిచేయడం బంద్ చేసింది. సో ఈ బ్రేక్స్ ఉన్నాయి కదా, సో ఈ బ్రేక్స్ కూడా అండ్ వదిలిపెట్టగానే బైక్ అనేది వెళ్ళాలి. అండ్ అలా వెళ్ళకుండా ఇక్కడ సెన్సార్స్ అనేవి లూజ్ అయిపోవడం వల్ల అండ్ బైక్ మూమెంట్ అనేది లేదనమాట. సో ఆ టైంలో బైక్ అనేది ఆగిపోయింది. అండ్ అలాగే ఆ టైంలోనే హారన్ కూడా ఆగిపోయింది. సో ఈ 2 ప్రాబ్లంలు నేను బైక్ కొన్న ఒక 3 డేస్కే నాకైతే రావడం జరిగింది. అండ్ ఇంకో విషయం చెప్పాలి, అండ్ నేను బైక్ తీసుకున్న షోరూమ్ వచ్చేసి నల్గొండ షోరూము. అండ్ నల్గొండ మాకు వచ్చేసి దాదాపు 50 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అండ్ నేను అక్కడ బండి తీసుకొని మా ఇంటికి వచ్చేసరికి అండ్ ఈ ప్రాబ్లంలో వచ్చేసరికి మళ్ళీ నేను 50 కిలోమీటర్ ట్రావెల్ చేసి అండ్ ఆ రిపేర్స్ అయితే చేయించుకోవాల్సి వచ్చింది. సో ఆ రిపేర్స్ కోసం నేను వెళ్ళినప్పుడు సో నాకైతే సర్వీస్ సెంటర్లో ఎలాంటి ఇబ్బంది అయితే కాలేదు. సో అక్కడ ఉన్న టెక్నీషియన్ అయితే ఈజీగా దాన్ని రిపేర్ చేసి అండ్ నాకైతే ఇవ్వడం జరిగింది. మళ్ళీ నాకు ఆ ప్రాబ్లమ్స్ అయితే ఇప్పటివరకు అయితే రిపీట్ అవ్వలేదు. అండ్ ఇంకో విషయం గురించి అయితే మీకు అయితే చెప్పాలి. ఒక్కసారి ఈ బైక్ని నేను వర్షంలో అలా రోడ్డు మీద పెట్టేసి నేను పార్కింగ్ చేసేసి పనిలోకి వెళ్ళిన. అండ్ ఆ టైంలో ఇది దాదాపు ఒక 2 అవర్స్ వరకు వర్షంలో దర్శింది. అండ్ ఆ 2 అవర్స్ వర్షంలో దర్శేసరికి ఈ బైక్లో మరి ఎలాంటి ప్రాబ్లం వచ్చిందో నాకైతే తెలియదు. నడి రోడ్డు మీద ఆగిపోయింది. ఎలా అయిపోయిందంటే నేను తీసి ఒక 4 కిలోమీటర్స్ వెళ్ళిపోయిన తర్వాత అండ్ సడన్గా అనేది ఆగిపోయింది. డిస్ప్లే అయితే రన్ అవుతుంది అండ్ కానీ బైక్ అయితే మూమెంట్ అయితే లేదు. అండ్ సెన్సార్ ప్రాబ్లం అని చెక్ చేయడం జరిగింది, కానీ సెన్సార్ ప్రాబ్లం కూడా కాదు. అండ్ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, జస్ట్ ఆగిపోయింది అంతే. అండ్ డిస్ప్లేలో లైట్ వస్తుంది, పార్కింగ్ లైట్ అని ఎలాంటి మనకు డిస్టర్బెన్స్ సెన్సార్లలో అయితే ఇవైతే చూపించట్లేదు. జస్ట్ మనకి ఇలానే చూపిస్తుంది. డిస్ప్లే అనేది క్లియర్గా కట్గా చూపిస్తుంది. ఒకవేళ మనమైతే రైడ్ చేసుకుంటే ఎలా వెళ్తే డిస్ప్లే ఎలా చూపిస్తుందో అలానే చూపిస్తుంది. ఎలాంటి వార్నింగ్లు అనేది కూడా ఎలాంటిది ఇవ్వలేదు. జస్ట్ వర్షంలో తడిచినందుకే అది బండి అనేది నడి రోడ్డు మీద ఆగిపోయింది. సో ఎలాంటి ప్రాబ్లం కానీ ఎలాంటి ఎర్రర్ మెసేజ్ కూడా డిస్ప్లే అనేది కానరాలేదు నాకు. అండ్ ఆ టైంలో నేను దాదాపు ఒక 1/2 కిలోమీటర్ వరకు దీన్ని తోసుకుంటూ పోవడం జరిగింది. అండ్ అలా తోసుకుంటూ పోయిన తర్వాత తీసుకెళ్ళి ఇంటికాడ పెట్టేసి ఉదయం అయితే మళ్ళీ నేను దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ టైంకి అది మరి రిపేర్ అయిందా ఇంకేమైందా నాకైతే తెలియదు. అండ్ సింపుల్గా ఈజీగా వెళ్ళిపోయింది పొద్దుగాల కల్లా. రాత్రి మాత్రం నన్ను ఇబ్బంది పెట్టింది. పొద్దుగాల కల్లా మళ్ళీ స్టార్ట్ అయ్యి జమ్మ ఉరుకుతూనే ఉంది. నాకు తెలిసి ఈ బైక్ వర్షంలో తడిస్తే
అంటే ఈ కంట్రోల్స్లో ఉంటాయి కదా, సో ఈ కంట్రోల్స్లలోకి ఇక్కడ ఇంకా వాటర్ వెళ్తే నాకు తెలిసి ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ అయితే పెడుతుండొచ్చు. అండ్ వీళ్ళు IP67 రేటింగ్తో అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ వెహికల్ని. అంటే మనం డస్ట్లో కానీ వాటర్లో కానీ దీన్ని తీసుకెళ్ళొచ్చు, కానీ మరీ డీప్గా అయితే వెళ్ళలేము అనేది నాకైతే అర్థమైంది ఆ వర్షంలో తడిచిన తర్వాత బైకు. అండ్ ఇంకో విషయం గురించి అది నాకైతే ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, సో ఈ బైకు నేను తీసుకున్న దగ్గర నుంచి ఒకసారి హెవీగా ఉన్న కొండను ఎక్కిన అనమాట. సో కొంచెం హైట్ ఉన్న కొండని అయితే ఎక్కడం జరిగింది. అండ్ ఆ కొండను ఎక్కేసరికి ఇందులో నాకు ఇక్కడ సిస్టమ్ ఇష్యూ అని ఒక ఆప్షన్ అయితే చూపించింది. అండ్ ఆ టైంలో నేను ఎప్పుడైతే క్రూయిజ్ మోడ్ అయితే ఆన్ చేస్తానో, అండ్ ఆ టైంలో ఇది క్రూయిజ్ మోడ్లోకి వెళ్ళకుండా సిస్టమ్ ఇష్యూ అని ఒక ప్రాబ్లం అయితే చూపిస్తుంది. ఆ టైంలో ఏమవుతుందంటే సడన్గా మనం స్పీడ్లో ఉంటే సడన్గా మనకు బ్యాక్ డ్రాప్ అయితే అవుతుంది బైకు. అండ్ ఆ ప్రాబ్లం నాకు మళ్ళీ రిపీట్ అయింది ఒక 4-5 సార్లు. అండ్ ఆ తర్వాత ఈ మధ్యలో మళ్ళీ అలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. ఒకసారి నేను సర్వీస్ సెంటర్ గారికి వెళ్ళి చూపించిన విషయం ఏందని అంటే, ఇక్కడ వాటర్ వెళ్ళినా లోపలికి SMPSలోకి అంటే దీని మదర్ బోర్డ్ ఉంటుందంట కింద, అండ్ దాంట్లో డస్ట్కి ఏమైనా జామ్ అయినా అలాంటి ప్రాబ్లం అయితే చూపిస్తుందని చెప్పిండు. అండ్ లేదా ఇక్కడ మనకు బ్రేక్స్ కాడ సెన్సార్స్ ఉంటాయంట, సో అక్కడి నుంచి ఎర్త్ రిటర్న్ అయితే అలాంటి సిస్టమ్ ఇష్యూ అనే ప్రాబ్లం అయితే వస్తుందని కూడా నాకైతే చెప్పిండు. మరి ఏంది విషయం అంటే, బండి పూర్తిగా ఆగిపోతేనే మేము అనేది రెస్పాన్స్ అవ్వడం జరుగుతుంది. బండి రన్ అయినప్పుడు మేము ఎలాంటి రెస్పాండ్ అయితే కాలేము అని నాకైతే అతను చెప్పడం జరిగింది సర్వీస్ సెంటర్లో. సో అది నన్ను ఇరిటేట్ చేసిన విషయాలలో అది ఒకటి అనమాట. అండ్ మెయిన్గా చెప్పాలంటే ఇంకా దీని సీటు, సో ఈ సీట్ అనేది సో దీనంత గబ్బు సీటు ఇంకా ఏ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ కానీ ఏ యొక్క పెట్రోల్ డీజిల్ వెహికల్కి కానీ ఉండదు అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఇది ఒక ఉత్త ప్లాస్టిక్ అనమాట. సో మామూలు ప్లాస్టిక్ కాదు, ఉత్త ప్లాస్టికే. ఇది జస్ట్ సార్ చూడండి, మనకు తెలిసి 1/2 ఇంచు మందం కూడా లేదు. అండ్ ఇది ఊగుతుంది, ఇది మరీ పల్చగా ఉంది సీటు. అండ్ మీరు ఇక్కడ కూర్చొని ఏదైనా స్పీడ్ బ్రేకర్ మీద దూకినప్పుడు ఈ మధ్యలో లొత్తబడిపోతుంది అనమాట, వంగిపోతుంది సీటు. సో ఇంత గబ్బు సీట్ అయితే నేనైతే ఆడ చూడలేదు. గబ్బు సీట్ అని ఎందుకంటున్నా అంటే, సో ఇంతవరకు ఏ బైక్ ఎక్కినా కూడా సీట్ వంగిపోవడం అనే ముచ్చట అనేది లేదు. లోపల బూట్ స్పేస్ ఎక్కువగా ఉండడం వల్ల దానికనేది కొంచెం వంగిపోతుండొచ్చు అని నేనైతే అనుకున్నా. కానీ ఇంకా బిల్డ్ క్వాలిటీ కూడా ప్లాస్టిక్ అనేది కొంచెం హెవీగా పెట్టుంటే బాగుండేది కదా అని నాకైతే అనిపించింది. అండ్ ఆ తర్వాత దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో బిల్డ్ క్వాలిటీ అనేది దీనిది అంత బాగలేదు. సో నేను పర్సనల్గా ఈ యొక్క రిగ్స్ అయితే పెట్టడం జరిగింది, బంపర్స్ అయితే పెట్టడం జరిగింది. మీరు చూస్తారు కదా ఇలాంటి బంపర్స్. సో ఇవి పెట్టడం వల్ల నాకు కొంచెం సేఫ్గా అనిపించింది. అవి లేనప్పుడు నాకైతే పరమ దరిద్రంగా అనిపించింది. ఎప్పుడు కింద పడుతుందా బండి, ఎప్పుడు ఏది రాసుకపోద్దా, ఏడ ఏది పలిగిపోద్దా అనే ఒక భయంతోనైతే బతికిన. అండ్ ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ నాకు దగ్గర 5,000 రూపాయలు ఖర్చు అయితే అయింది. యూట్యూబ్లో మీరు ఎవరిని టచ్ చేసినా ఏ వీడియోలు చూసినా కూడా సర్వీస్ బాగలేదని చాలామంది వీడియోలు అయితే పెట్టడం జరిగింది. అండ్ నేను ఇప్పటికీ సర్వీస్ సెంటర్కి 3 టైమ్స్ అయితే వెళ్ళడం జరిగింది. అండ్ నాకు మాత్రం మా సర్వీస్ సెంటర్లో, నేను వెళ్ళిన సర్వీస్ సెంటర్లో అలాంటి నెగ్లెక్ట్ అనేది నాకైతే రాలేదు. సో నేను ప్రాబ్లం చెప్పగానే సో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి అయితే వాళ్ళైతే ట్రై చేశారు. ఫ్యూచర్లో విషయం అనేది ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. అండ్ ఇంకో లాస్ట్లో ఒక విషయం అయితే మీకైతే చెప్పాలి. ఈ బండి తీసుకోవాలా వద్దా అనే విషయంలో మీరు కనుక ఉంటే సో ఈ పాయింట్లన్నీ బేస్ చేసుకోండి. అండ్ నాకు కలిగిన ఇబ్బందులు అండ్ నేను అనుభవించిన కష్టాలు అండ్ నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్ ఇవన్నీ మీరు ఒక జాబితా తయారు చేసుకొని తీసుకోవాలా వద్దా అనే ఒక నిర్ణయానికి అయితే రండి. నేను మాత్రం తీసుకున్న పర్పస్ వచ్చేసి ఓన్లీ ఇంట్లో లేడీస్ దీని మీద తిరుగుతారు అండ్ నేను బైక్ వేసుకొని బయటలో తిరుగుతా. అండ్ వాళ్ళు ఇంట్లో వాళ్ళ సమ్ వర్క్ చేసుకుంటేందుకు, మెటీరియల్ తెచ్చుకుంటేందుకు ఈ వెహికల్ అయితే సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతోనే దీన్ని తీసుకురావడం జరిగింది.
సో ఇప్పటి వరకు అయితే వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది అయితే పెట్టలేదు అండ్ నన్ను కూడా ఎలాంటి ఇబ్బంది అయితే పెట్టలేదు. ఇప్పుడు నేను సర్వీసీలో నాకు ఎలాంటి ఇబ్బందులు అయితే ఎదురు కాలేదు. ఒకవేళ మీరు ఇంకా కొన్న బండిలో ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ మీరు ఇంతకన్నా ఎక్కువ ఫేస్ చేసి ఉంటే సో ఆ విషయాలేంటో కామెంట్ చేయండి. సో ఇంకా కొనాలి అనుకునే వాళ్ళకు అర్థమవుతుంది అసలు ఆ బండిలో వచ్చే రిపేర్స్ ఏంటి, ఆ బండిలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. మీకు స్పీడ్ విషయంలో కానీ, మైలేజ్ విషయంలో కానీ, అండ్ అలాగే పర్ఫార్మెన్స్ విషయంలో కానీ, అలాగే మీకు బిల్డ్ క్వాలిటీ విషయంలో కానీ, అండ్ అలాగే మీకు ఇంకా కంఫర్ట్ విషయంలో కానీ ఎలాంటి సిచ్యువేషన్లలో ఇది మీకు పనికొస్తుందనే విషయాలు మీరు బేరీ చేసుకొని వెహికల్ తీసుకోవాలా వద్దా అనేది అయితే ఆలోచించడానికి నా పర్సనల్ ఒపీనియన్ వచ్చేసి, అండ్ నేనైతే తీసుకోమనే చెప్తా అండ్ సర్వీస్ బేస్ చేసుకొని తిరుగుతాం. ఒకవేళ మనకు బైక్లో ప్రాబ్లం వచ్చింది అనుకోండి అండ్ మనకు సర్వీస్ అనేది క్లియర్గా ఉంటే అండ్ మనకు సర్వీస్ అనేది ఈజీగా ఉంటే సో నేను మాత్రం తీసుకోవడానికైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తా. అండ్ మీకు సర్వీస్ సెంటర్లలో కలిగే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అండ్ ఒక 2-3 అడిగి అక్కడ మీ సర్వీస్ అనేది ఎలా ఉంది మీ షోరూంలో అనేది, ఎక్స్పీరియన్స్ సెంటర్లో మీ యొక్క సర్వీస్ యొక్క అవైలబిలిటీ ఎలా ఉంది అని కనుక్కున్న తర్వాతనే వెహికల్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒకవేళ మీకు వెహికల్లో ప్రాబ్లం వచ్చినా కూడా సర్వీస్ సెంటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు రెస్పాన్స్ అయ్యే విధానం ఎలా ఉంది అనే దాన్ని బట్టి కూడా మీరు వెహికల్ అనేది తీసుకోవాలా వద్దు అనేది నిర్ణయం తీసుకోండి.